అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 21 या अय्युहन्नासु उ'बुदू रब्बकुमुल्लज़ी खलक़कुम वल्लज़ीन मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून. ఆయత్ నంబర్ 21. ప్రజలారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి. తద్వారానే మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు. आयत नंबर 22 الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء من ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون. ఆయత్ నంబర్ 22. ఆయనే మీకోసం భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధి నొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహకు భాగస్వాములుగా నిలబెట్టకండి. సన్మార్గం అపమార్గం రీత్యా మనుషుల్లోని 3 వర్గాలను ప్రస్తావించిన తరువాత దేవుని ఏకత్వం వైపునకు, దైవారాధన వైపునకు సమస్త మానవాళికి పిలుపు ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడు అల్లా అయినప్పుడు మీ అవసరాలను, జీవన సామగ్రిని సమకూర్చేవాడు కూడా ఆయనే అయినప్పుడు ఆయన్ని వదిలిపెట్టి ఇతరులను ఎందుకు ఆరాధిస్తారు? ఇతరులను ఆయనకు సహవర్తులుగా ఎందుకు కల్పిస్తారు? దైవాగ్రహం నుంచి మీరు సురక్షితంగా ఉండాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కడైన అల్లాను ఆరాధించండి. అన్నీ తెలిసి కూడా షిర్క్, బహుదైవోపాసన చేష్టలకు ఒడిగట్టకండి. ఇందులో మీ శ్రేయం ఇమిడి ఉంది. ఆయత్ నంబర్ 23 وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله وادعوا شهداءكم من دون الله إن كنتم صادقين. ఆయత్ నంబర్ 23. మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానం ఉంటే అటువంటిదే ఒక్క సూరానైనా రచించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని కోసం అల్లాహను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి. తౌహీద్, దేవుని ఏకత్వం, తరువాత రిసాలత్, దైవ దౌత్యం గురించి చెప్పబడింది. మేము మా దాసుని అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం పై అవతరింపజేసే గ్రంథం మా తరపునే అవతరింపజేయబడిందన్న విషయంలో ఏమాత్రము సందేహమున్నా మీరు మీ సమూహానంతటినీ సహాయం కోసం పిలుచుకొని దీన్ని పోలిన ఒక్క సూరానైనా తయారు చేయండి.
అని అల్లాహ్ సవాలు విసిరాడు. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే నిజంగా ఈ వాక్కు మానవ మాతృని వాక్కు కాదని గ్రహించాలి. ఇది దైవ వాక్యేనని తెలుసుకున్న మీదట మీరు అల్లాహ్ను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దౌత్యాన్ని బేషరతుగా విశ్వసించి నరకాగ్ని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆ నరకాగ్ని సత్య తిరస్కారుల కోసం సిద్ధం చేయబడిందని అల్లాహ్ ఈ ఆయతులో విశదపరిచాడు. आयत नंबर 24 فإن لم تفعلوا ولن تفعلوا فاتقوا النار التي وقودها الناس والحجارة أعدت للكافرين. ఆయత నంబర్ 24. ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్యకపోతే ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే. దీన్ని సత్యమని ఒప్పుకొని మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది. దివ్య ఖురాన్ సత్యబద్ధతకు ఇది స్పష్టమైన నిదర్శనం. అరబ్బేతర అవిశ్వాసులందరికీ సవాలు చేయబడింది. కానీ వారు నేటికి ఆ సవాల్ను స్వీకరించలేకపోయారు. ప్రళయదినం వరకు స్వీకరించలేరు కూడా. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు తఆలా అన్హు దృష్టిలో రాళ్ళు అంటే భావం గంధకపు రాళ్ళు కావచ్చు. మరి కొంతమంది దృష్టిలో రాళ్ళు అంటే రాతితో చేయబడిన విగ్రహాలు. ప్రజలు ప్రపంచంలో ఏ రాతి విగ్రహాలనైతే పూజించారో అవే రేపు నరకాగ్నికి ఇంధనం కాబోతున్నాయి. आयत नंबर 25 وبشر الذين آمنوا وعملوا الصالحات أن لهم جنات تجري من تحتها الأنهار كلما رزقوا منها من ثمرة رزقا قالوا هذا الذي رزقنا من قبل وأتوا به متشابها ولهم فيها أزواج مطهرة وهم فيها خالدون. ఆయత నంబర్ 25. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల శుభవార్తలను అందజేయి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. దివ్య ఖురాన్ విశ్వాసం, ఈమానుతో పాటు సదాచరణ, అమలే సాలేహ్ను అన్ని చోట్ల కలిపి ప్రస్తావించడంలోని మర్మం ఏమిటంటే ఈ రెంటికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. సదాచరణ లేకుండా విశ్వాసము ఫలవంతము, ప్రయోజనకరము కాజాలదు. అలాగే విశ్వాసం లేని సదాచరణకు దైవ సన్నిధిలో ఎలాంటి విలువ లేదు. మరి సదాచరణలంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయానికి అనుగుణంగా నెరవేర్చినవి. కేవలం దేవుని ప్రసన్నతను చూరగొనే సదుద్దేశంతో చేసినవే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయంకి విరుద్ధంగా మంచి పని చేసినా అది స్వీకారయోగ్యం అవ్వదు. గొప్పల కోసం, పరువు ప్రతిష్టల కోసం చేసిన సత్కార్యాలు కూడా వారి మొహాన తిప్పి కొట్టబడతాయి. ముతసాబిహాన్ అంటే భావం స్వర్గములోని పండ్లు, ఫలాలన్నీ పరస్పరం ఒకే పోలిక కలిగి ఉంటాయి, లేదా అవి ప్రపంచంలోని పండ్లను పోలి ఉంటాయి. అయితే ఈ పోలిక
కేవలం ఆకారానికి పేర్లకు మాత్రమే పరిమితం అయి ఉంటుంది. వాస్తవానికి రుచి సువాసనలో ప్రాపంచిక పండ్లకు స్వర్గంలోని పండ్లకు ఏమాత్రము పొంతన ఉండదు. స్వర్గములోని అనుగ్రహాలకు సంబంధించి హదీసులో ఇలా అనబడింది: వాటిని ఏ కన్ను కానలేదు, ఏ చెవి కూడా వాటి గురించి వినలేదు. చూడడము వినడము అటుంచి ఏ మానవ హృదయంలోనూ ఈ ఊహ కూడా రాలేదు. సహీ బుఖారీ. సూరే సజ్దా వ్యాఖ్యానం. అంటే ఋతుస్రావం, పురిటి రక్తస్రావం వంటి అశుద్ధావస్థ వారికి ఉండదు. కులూద్ అంటే శాశ్వతము, ఎల్లకాలము అని అర్థం. స్వర్గవాసులు కలకాలము శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు, హాయిగా సంతోషంగా ఉంటారు. కాగా నరకవాసులు నరకంలో కలకాలం ఉంటారు, యాతనలో మ్రగ్గుతూ ఉంటారు. హదీసులో ఉంది: ప్రజలు స్వర్గము లేక నరకంలో ప్రవేశించిన మీదట దైవదూత ప్రకటన గావిస్తాడు: ఓ నరకవాసులారా, ఇక మృత్యు అన్నదే లేదు. ఓ స్వర్గవాసులారా, ఇంక మరణం అనేదే లేదు. ఇప్పుడు ఎవరే స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే కలకాలం ఉంటారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం.